మల్లారెడ్డి మినిస్టర్ వాళ్ళ కాలేజీలోకి ఒక అవలాగాన్ని ఎల్లగొట్టిండు. వాని పేరు సంతోష్ కుమార్ పాత్ర. వాడు ఏదో స్కామ్ చేసిండు. ఈడికి వచ్చి చేరి పిల్లలందరినీ ఎస్ఐ ఏం మాట్లాడిండు, పోలీసులు ఏం మాట్లాడిండు, అచ్యుత్రావు గారు ఎట్లా బెదిరించిండు. ఒక అమ్మకి ఒక అయ్యకి పుట్టినోళ్ళ కాదా అని స్టూడెంట్స్ అడుగుతావురా. నువ్వు పుట్టినవా లేదా ఏంది చూసుకుందాం. ఆ పాత్రగాడు నిన్న వాని చెంచగాడు ఒక పిల్లను బాత్రూమ్ బయట ఆపి ఫోన్ గుంజుకుందంట. వాని అమ్మకో వాని పెళ్ళానికో కథలు పడ్డావు. ఇక మేము లోపలికి వస్తే అరాచకం ఏందో చూస్తాడు మీ వాడు. ఒక పిల్లగాడు చచ్చిపోతే మీ కాలేజీలా సిగ్గుందా అబే మీకు? ఏ బాబు ఏం వర్క్ చేస్తున్నావు? బచ్చోं को कैसे लगा रहे? कौन डरा रहा है? तुम कब डरा है? अभी खाली ठहरा भाई, ठहरा वीडियो में रिकॉर्ड हुआ, देख लो। हाँ देख लो। क्या समझ रहे अपने आप को? क्या कुछ तेरे को बोल रहा हूँ मैं। बच्चों को हाथ दिखाए तो यार काट दूंगा मैं बोलूंगा। రౌడీలు నడిపిస్తున్నావా కాలేజు? వీళ్ళంతా రౌడీ కాలే. ఈ బౌన్సర్లు గీన్సర్లు ఏంది కాలేజీలో? మీరు చేసే తప్పు. వాళ్ళు ప్రొటెస్ట్ చేయనీకున్నారు. మీకే అధికారం లేదు. మేము చేస్తున్నది కరెక్ట్. నేను మాట్లాడుతున్నాను. మీరు కూడా చేయకండి. ఏం మాట్లాడుతున్నారు? నిన్న ఒక పిల్లగాడు కమెంట్ పెట్టిండు. మల్లారెడ్డి మినిస్టర్ వాళ్ళ కాలేజీలోకి ఒక అవలాగాన్ని ఎల్లగొట్టిండు. వాని పేరు సంతోష్ కుమార్ పాత్ర. వాడు ఏదో స్కామ్ చేసిండు. ఈడికి వచ్చి చేరి పిల్లలందరినీ భయపెడుతుండు. ఏం అవలగాళ్ళు నలుగురు వచ్చారు, మీడియా వాళ్ళు వేసుకొని పోయిర్రు, వాళ్ళకి పైసలు ఇచ్చేసి క్లోజ్ చేసినాం అంత ఈజీగా అనుకుంటారా ఏంది? ఎస్ఐ ఏం మాట్లాడిండు, పోలీసులు ఏం మాట్లాడిండు, అచ్యుత్రావు గారు ఎట్లా బెదిరించిండు. అబ్బాబా ఏం బెదిరించినావు అచ్యుత్రావు? అబ్బాబ్బా ప్యాంటు తడిసిపోయింది నాకు. అన్ని రికార్డ్ అయినాయిరా, నీ మాటలతో సహా అన్ని రికార్డ్ అయినాయి. పిల్లలు వచ్చే కంప్లైంట్ ఇస్తే తీసుకోకుండా బల్బు చూపిస్తావు చూడు, అది కూడా రికార్డ్ అయింది. అరే మళ్ళీ ఒక అమ్మకి ఒక అయ్యకి పుట్టినోళ్ళ కాదా అని స్టూడెంట్స్ అడుగుతావురా. నువ్వు పుట్టినవా లేదా ఏంది చూసుకుందాం. లేడీస్ టాయిలెట్ బయట నిలబడి ఒక కుక్క ఒక అమ్మాయిని ఆపి ఆ అమ్మాయి ఫోన్ గుంజుకుండు. ఆ కుక్కకు కూడా చెప్తున్నా చూసుకుందాం దారే. మల్లారెడ్డి సెయింట్ మార్టిన్స్ కాలేజీలోకేంచి పాత్రాన్ని నిన్ను బయటికి మెడల్ పట్టుకొని వెళ్ళగొట్టిండు. ఈడికి వచ్చి నకరాలు చేస్తున్నారా మీరు? సిగ్గు శరం ఉందారా పిల్లలకు? బుక్కులమ్మనికే E=MC² అనే ఫార్ములా దునియా భర్ ఒకటే ఉంటది. A+B² ఫార్ములా అన్ని బుక్కులలో ఒకటే ఉంటది. నీ బుక్కులు ఏమన్నా కొత్తగా కనిపెట్టి రాసినావా? నీ బుక్కులు కొననీకే వచ్చి సమాధానం చెప్పు. మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి పిచ్చి పిచ్చిగా చేసుడు కాదు. చెప్పండి ఏమైంది? స్టూడెంట్స్ బెదిరిస్తున్నారంట కదా, మమ్మల్ని కూడా కొంచెం బెదిరేయండి, ప్యాంట్లు కట్టుకుంటాం. బెదిరి కథలు పడ్డావు. వాడిని కూడా రమ్మని అచ్యుత్రావు గారిని. ఏమో అమ్మాయిని నాపేమో కథలు పడ్డావంట. లోపల లేపిస్తా బిడ్డ. మీకు ఇట్లా కాదురా తమాషాలు. పైసలు కమ్ముడు అయినా ఏమేమో కథలు చెప్తున్నారంట కదా, అడుగుతున్నారంట కదరా రే. నాకైతే ఒక్కడేరా. నీకెంతమంది చెప్పు అయ్యాను పిల్లల్ని అడుగుతావురా? ఎంతమంది అయ్యాలని చెప్పేసి ఈ రోజు క్లాసులు బాయ్కాట్. ఎవ్వరు ఎడికోరమ్మా. అరే అచ్యుత్రావు, మొన్నలో కళ్ళు పెద్ద చేసి పీకి చూసినావు కదా, బయటికి చూసుకుందాం. అరే అచ్యుత్రావు, నిన్నే మొన్నేమో కథలు పడ్డావు కదా, బయటికి రా. కళ్ళు పెద్దగా చేసి ఏదో పీకుతున్నావు తెస్తున్నావు అన్నావు కదా. వాడేడి నెహ్రూ అంటాడు. నిన్న ఆపి ఏమో పిల్లల్ని లేడీస్ హాస్టల్ లేడీస్ టాయిలెట్ బయట నిలబడి ఒక అమ్మాయిని ఏడిపించినావు కదా. బయటికి వచ్చి మాట్లాడండి. అరే వాడు నాగమల్లి వాడు ఏదో ఒక అయ్యకు అమ్మకు పుట్టిన వాళ్ళని అడిగినంట కదా, నువ్వు పుట్టినావురా? బయటికి రా మాట్లాడదాం. ఏడున్నారు అరే? దమ్ము లేదా? ఏదో పీకుతా దేకుతా ఏమేమో అన్నారు కదా, ఏడిపోయారు అరే. ఆ పాత్రగాన్ని మల్లారెడ్డి మెడల్ పట్టుకొని బయటికి నూకిండు. ఈయనకు వచ్చి నకరాలు చేస్తున్నాడు. ఎవరితో భయపడ్డా ఎవరాడు? మర్యాద చెప్తున్నా, ఎవరికన్నా నిజంగానే ఏదో అయ్యా అమ్మ ఏమో మాటలు మాట్లాడారు కదా,
దాంట్లో ఒక్కొక్కడే ఉంటారండి, మాట్లాడుకుందాం. ఇక మేము లోపలికి వస్తాం. లోపలికి వస్తే ఇక అరాచకం ఏందో చూస్తాడు మీ వాడు. మీ వాడు అరాచకం ఏందో చూస్తాడు. స్టూడెంట్స్ అందరూ ప్లీజ్ గ్యాదర్ కండి అమ్మా. ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అచ్యుతరావు గారు గుడ్లు తీసి మీద చూస్తే మొన్న మా ప్యాంటు తడిసిపోయింది, అందుకే ఇగో భయపడుకుంటే ఈరోజు వచ్చినాం. అయ్యో మా ప్యాంటు తడిసిపోయింది, అరే అచ్యుతరావు, అరే అరే అచ్యుతరావు ప్యాంటు తడిసిపోయింది మాది, అయ్యో ఏం భయపెట్టినావు మొన్న, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం భయపెట్టింది అచ్యుతరావు గారు అయితే, అబ్బబ్బబ్బో. అరే మళ్ళీ నాగమల్లి దా బయటకు రప్పిండా. ఒక అయ్యకు అమ్మకు పుట్టినలారా కాదా అడిగినావు కదరా, దా చెప్తురా. ఒక అయ్యకు అమ్మకు పుట్టినవా లేదా నువ్వు చూసుకున్నావు దారా. స్టూడెంట్స్ అంటావు, ఒక అయ్యకు అమ్మకు పుట్టినవా అని చెప్పి స్టూడెంట్స్ అంటున్నావురా. దా బయటకు రా, నీకెంతమంది నువ్వెంతమంది పుట్టినవో చూసుకున్నావు దా. స్టూడెంట్స్ ఏమో చేస్తా అంటున్నావు రాదురా. దా 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 బయటికి రా, బయటికి రా, బయటికి రా. దా 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 అచ్యుతరావు దా 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 దా. మొన్న చూసినావు రాదురా ఒక చూపు. ఎస్ఐ అంటే కూడా తెస్తలేవురా నువ్వు, ఎస్ఐకి కూడా ఇజ్జతిస్తలేవు. దా 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 బయటకు వచ్చి చూడురా. నేను లోపలికి వస్తా, నా టైమింగ్కి నేను వస్తా. కానీ దా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కాదురా నాగమల్లి. మొన్న అన్ని నోరు మూసుకొని నిన్నే నిలబడ్డావు కాదురా. అరే మళ్ళీ ఏడున్నావురా మళ్ళీ, ఏ మళ్ళీ దారా దా బయటకు రా. ఒక అయ్యకు ఒక అమ్మకు పుట్టినోళ్ళు కాదారా నీ స్టూడెంట్స్ అడుగుతావురా. నేను అడుగుతున్నాను రే మళ్ళీ రా బయటకు రా రే. ఒక అయ్యకు ఒక అమ్మకి పుట్టినోళ్ళు అయితే దారా బయటికి. మన స్టూడెంట్స్ అడిగినవంట కదరా. ఒక అయ్యకు ఒక అమ్మకి పుట్టినోళ్ళ కాదా అని అడిగినవంట కదరా. దా 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 బయటికి మళ్ళీ. అరే మళ్ళీ దారా. మా పవన్ కళ్యాణ్ లో పాట గుర్తొస్తుంది. అరే మళ్ళీ, అరే మళ్ళీ నీతోని మాకెందుకురా లొల్లి, అరే మళ్ళీ నీతోని మాకెందుకురా లొల్లి. ఒక క్లాసు చక్కగా చెప్పలేవు నువ్వు ఏమి పీకలేవు, క్లాసు చక్కగా చెప్పలేవు నువ్వు ఏమి పీకలేవు. అరే మళ్ళీ, అరే మళ్ళీ, అరే మళ్ళీ నీతోని మాకెందుకురా లొల్లి అంటున్నావు రాదురా. ఒక అయ్యకు ఒక అమ్మకి పుట్టినోళ్ళు కాదని అన్నావు కాదు స్టూడెంట్స్ ని. దా 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 బయటికి రా. ఒక అయ్యకు ఒక అమ్మకి పుట్టినోడు ఎట్లుంటాడో నేను చూపిస్తుందా. దా బిడ్డ దా. అరే పాత్ర तेरा खेल खत्म हो गया रे, तेरे को मल्ला रेड्डी ने भगा दिया उस कॉलेज से, तू यहाँ पे आके नौटंकी कर रहे क्या रे. ए पात्रा, ఏ పాత్ర అవరు రే పాత్ర. ఒక పిల్లగాడు చచ్చిపోతే మీ కాలేజీలా సిగ్గుంది అబే మీకు. గదే రోజు వచ్చి ఇనాగ్రేషన్ చేసిర్రు, ఇప్పటి వరకు సంతాప సభ పెట్టి రారా మీరు. ఇవన్నీ పెట్టకుండా పిల్లల్ని బెదిరించి ఒక అయ్యకి ఒక అమ్మకి పుట్టినోళ్ళని మాట్లాడతారు, ఒక అయ్యకి ఒక అమ్మకి పుట్టినోళ్ళని మాట్లాడతారు. వాడు అన్నోడు వాడు రండి రే, ఎంతమంది అయ్యలకు పుట్టినవో నీకు దమ్ముంటే రా చూసుకుందాం దా. ఇంజనీరింగ్ కాలేజ్ పోరాళ్ళకు బుక్కుల ముడేంద్ర రే, నీ కథలు బాగానే ఉన్నాయి రే. నెక్స్ట్ యూనిఫామ్లు అంటావు, పైసలు కట్టకపోతే అటెండెన్స్ ఇస్తా అంటావు. దా 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 బయటికి రా, బయటికి రా, బయటికి రా. పిలు పోలీసు వాళ్ళని పిలు. మొన్న ఏమైందో అందరు చూసిర్రు. దా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినాడు ఏటో రే. ప్రూఫ్లు ఎవిడెన్స్లు అన్ని మీడియా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మెల్ల ఒక్కొక్కటి 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 మీ రోగం మొత్తం తీస్తారు. మీ బలుపు ఇవన్నీ ఎవడోడు ఎంత చూపించిండో అన్ని బయటికి వెళ్తాయి. రండి 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 బయటికి రండి దా దా. ఏ అచ్యుతరావు మొన్న నీళ్ళు కాదురా భయ్, ఏదో చూపు చూస్తున్నావు. దా బయటికి రా, బయటికి రా చూసుకుందాం దా. అయ్యో నువ్వు చూడంగానే నా ప్యాంటు తెచ్చిపోయింది రమ్మా బాబోయ్. ఇక ఇప్పుడు కూడా భయం వేస్తుంది, కాళ్ళు వెనుకుతున్నాయి. అయ్యో రా 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 దా దా దా. సిగ్గుందారా మీకు? అయ్యా అమ్మాలని చెప్పి పిల్లల్ని తీరుతారా మీరు? దా ఇప్పుడు ఎవరొస్తాడో చూద్దాం దా, ఎవరిని తీరుతారో చూద్దాం రా. ఒక అయ్యా ఒక అమ్మకి ఊటలేదారా మీరు, మీకు సిగ్గులేదారా అని స్టూడెంట్స్ అంటారా మీరు? దా 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 రండి రండి రండి. ఒక అయ్యా ఒక అమ్మ అని లాజికల్ మాట్లాడినాడు ఎవరో వాడు రండి. అరే ఇగో స్టూడెంట్స్ని బయటికి తెచ్చుంటారు 2 నిమిషాలు పనరా, కానీ నాకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని లేదు. ఒక అమ్మ ఒక అయ్యా అన్న మాటలు మాట్లాడారు కదరా, మీతోనే తెలుసుకుంటారా. దా వచ్చి ఎవ్వరికి ఎంత దమ్ముందో చూపియండి రా. ఎందుకంటే వీకెండ్ మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ కాలేజ్ పరిస్థితి ఏమవుతుందో మీకు అర్థమైతలేదు రా రే. ఇక మీడియా వాళ్ళని కొన్నట్టుగా మమ్మల్ని కొంటా అనుకుంటున్నారా మీరు? ఏం అవలగాళ్ళు ఉన్నారా రే. ఏ పాత్ర ఆజావు రే, ఏ పాత్ర, ఓ పాత్ర ఆజావు రే. పాత్ర పాత్ర పాత్ర. ఏ బాబు ఏం రివార్డ్ చేస్తున్నావు ఇడా, ఏం రివార్డ్ చేస్తున్నావు ఇడా? బచ్చోं को क्या बोला रे, बच्चों को क्या बोला रे? कौन डरा है? तुम कब डरा है? अभी खाली ठहरा भाई, ठहरा, वीडियो में रिकॉर्ड हुआ, देख लो, हाँ देख लो.
इतना आकर है तो जाके पात्रा का चाटो। हम लोगों को ये नौटंकी करने की जरूरत नहीं है। किसकी भी नहीं चाटते। किसका क्या करते क्या? अंदर जाके काम करो तेरा, अंदर जाके काम करो तेरा, मेरी ड्यूटी अंदर जाके काम करो। बाउंसर है तू, बाउंसर है, बाउंसर है तो बच्चों को जुल्म क्या क्या समझ रहे तो अपने आप को, क्या समझ रहे अपने आप को? तेरे को बोल रहा हूँ मैं, बच्चों को हाथ दिखाए तो वही हाथ काट दूंगा, मैं बोलूंगा। अब नहीं करो, तुम भी नीचा करो। चल जाओ अंदर जाओ, जाओ तुम, जाओ रे भाई, जाओ अंदर जाओ, जाओ अंदर जाओ। जाता भाई, कहीं को नहीं जाते, जाओ जाओ तुम भाई, ड्यूटी कर रहे हो तो ड्यूटी करो ना। बच्चों के ऊपर कोई हाथ उठाए तो उससे ऊपर करो। नहीं बोला, बच्चों के ऊपर कोई हाथ उठाए तो उससे ऊपर करो। नौटंकी कर रहे हो तो तुम देखो, सही तरीका नहीं है, आपका सही तरीका नहीं है, तुम्हारा नहीं है भाई। ये क्या बच्चों को अंदर डरा रहे क्या? तुम क्यों डरा रहे? तुम डरा रहे मेरे को। और भाई बच्चों को डरा तो तेरे को कैसे मत बोलूंगा? अरे तुरे मत बोलो, मैं आपसे बात कर रहा हूँ। అరే తురే పిల్లల మీద చేయందుకు లేపినారు? ఎవరు లేపిండు? పిల్లల మీద ఇప్పుడు పొమ్మని ఎందుకు అన్నావు? ఇప్పుడే అన్నావు, వీడియో అన్నావు. ఇగో జేబులో చేయలేసుకొని నిలబడ్డా అంతే. ఎవరి మీదనన్నా ఏమన్నా చేయి పడ్డదంటే మాత్రం మర్యాదగా ఉండదు. చూడు, మర్యాదగా ఉండదు, మర్యాదగా ఉండదు. ఇళ్ళల్లో కూడా దూరుతాం మేము, ఇళ్ళల్లో కూడా దూరుతాము, ఇళ్ళల్లో కూడా దూరుతాము. ఏం రౌడీలు ఎక్కువ నడిపిస్తున్నావా కాలేజు? వీళ్ళంతా రౌడీ కాలే, ఈ బౌన్సర్లు గీన్సర్లు ఎందుకు కాలేజీలో? నువ్వు అంటే వాచ్మెన్ పెద్ద మంచి చూస్తే మర్యాద ఏ బుద్ధి అవుతుంది? ఓడాడు రౌడీ వాళ్ళని తీసుకొచ్చి, బౌన్సర్ వాళ్ళని తీసుకొచ్చి ఎవరు మీద మాట్లాడుతున్నాడు? మర్యాదగా కాలేజ్ బయట నిలబడి మాట్లాడుతుంటే ఎవరి వల్ల పిల్లలు ఎట్లా వస్తారో ఏం రారో నాకు తెలియదు. కానీ ఆ పాత్ర గాని పని మాత్రం పడతాం మేము. ఆ పాత్ర గాడు నిన్న వాని చెంచాడు ఒక పిల్లను బాత్రూమ్ బయట ఆపి ఫోన్ గుంజుకుందంట. వాని అమ్మకో, వాని పెళ్ళానికో, వాని పిల్లలకో ఎవరన్నా బయట గుంజుకొని ఫోన్ తీసుకుంటే ఇప్పుడు నేను మీ ఫోన్ గుంజుకుంటా పోలీసుల సమక్షంలో, అది క్రైమ్ అవుతుందా కాదా? అయితే కదా మరి మా ఫోన్లు వాడు ఎట్లా గుంజుకున్నాడు? వాడు ఎవడో నాగమల్లేష్ అంట. మొన్న ఈడ మాట్లాడినాం, పద్ధతిగా మాట్లాడినాం. పద్ధతిగా మాట్లాడినప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. వాడు వచ్చి పిల్లలకు మీకు అయ్య లేడా, అమ్మ లేడా, ఒక్కడయ్య ఉన్నాడా, ఒక్క అమ్మ ఉన్నదా అని మాట్లాడతాడా? ఈరోజు నేను వాడిని అడుగుతున్నా, వానికి ఎంతమంది అయ్యలు ఉన్నారు? ఒక్క అయ్య అమ్మ ఉంటే ఇప్పుడు వచ్చి మాట్లాడారా నాగమల్లేష్? అరే మొన్న ఎస్ఐ వచ్చిండు, ఆయన ఎంత మర్యాదగా సార్ ఇగో మీరు ఇట్లా మాట్లాడుకొని కాలేజ్ వాళ్ళతో ఇష్యూ చూసుకోండి, సెటిల్ చేసుకోండి, పిల్లలకు బుక్స్ గిక్స్ అంటున్నారు కదా, కంప్లైంట్లు ఏంటంటే ఆయనకు కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ ఆయన లోపల అచ్యుతరావు అందరికి పోతే వాడు కుక్క లెక్క బిహేవ్ చేసిండు. ఎవరి మీద తీస్తున్నాడు గుడ్లు? నేను తీయాలనా గుడ్లు? ప్యాంట్లు కట్టుకుంటాం, వాడు గుడ్లు తీస్తుండగానే పిల్లల మీద రుబాబు చూపిస్తారా మీరు? బౌన్సర్లు అయితే వానికి భయపడతాం అనుకుంటున్నారా? మాకు లేరా బౌన్సర్లు? పిల్లల మీద చెయ్యి ఇట్లా లేపిన నడువని లోపలికి కన్నా కూడా మర్యాద దక్కదు. మీరు వాచ్మెన్లు, సెక్యూరిటీ, మీ పని పిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చుడు. ఆ ప్రొటెక్షన్ ఇచ్చుడు వదిలేసి పిల్లలను భయపెడుతున్నారు మీరు. ఇదేమన్నా కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ అనుకుంటున్నారా? ఇంజనీరింగ్ కాలేజీలలో ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఏమైతుంది? 100% ప్లేస్మెంట్లను పెట్టుకున్నారు. తీయండి, మీ లిస్ట్ తీయండి. ఎవరో ఏ కంపెనీలలో పనిచేస్తున్నారు, స్విగ్గీ జొమాటో ఎంతమంది కొడుతున్నారో ఎవరిన్నారు వారు చూపిస్తున్నారు. కూర్చోండి 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 కూర్చోండి. ఇగోండి సార్, మాకు ఇగో మేము మీకు కోఆపరేట్ చేస్తాం. మీరు మమ్మల్ని చూసిరు కూడా లేదు, అదే అంటున్నా, మీరు చూసిరు కూడా. సార్ కంప్లైంట్ కాదు, ఈరోజు వాడు ఒక అయ్యకు ఒక అమ్మకి పుట్టినోళ్ళ కాదా? లేదు, ఆల్రెడీ ఇచ్చినాం, అయిపోయింది. ఇంకా ఫర్దర్గా మొన్న ఇచ్చినాం, ఎస్ఐ గారికి ఇచ్చినాం కదా, అది మొన్నటిది కదా. ఈ రోజు కూడా నేను వచ్చి ఇస్తా వారి మీద కేసులు. ఇప్పుడు కాదు, వాడిని రమ్మనండి, వాడి పాత్ర కానీ రమ్మనండి వచ్చేంత ఇక్కడ కూర్చుంటా, వీళ్ళందరూ కూర్చుంటాము. ఏం కాదు సార్, ఇగో 2 నిమిషాలు పెట్టుకుంటాము, అది పెద్ద ఇగో అట్లా కాదు, ఒకటి నాకు 5 నిమిషాలు ఇవ్వండి, మేమే పని చేపిస్తాం, సరేనా? లాస్ట్ ఏం కాదు నేను ఉన్నా కదా. మేము ఇగో ఈడ ఏడ కూడా పబ్లిక్ ప్లేస్ లేదు. మేము ఏడనైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో దాని ముందే ఉన్నాం. కరెక్టే. మేము ఈడ ఎలక్షన్లకు సంబంధించి ఏం క్యాంపెయినింగ్ కూడా చేస్తలేం. ఏం కాదు, మాకు బాధ ఉన్నది, మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది ఏం లేదండి, ఏం కాదు. అరే బాబు ఏంది మా వాళ్ళే చెప్పండి, మాకు చెప్పండి ఏంది మీ ప్రాబ్లం ఏంది చెప్పండి. ఇగో చూడండి, ఏడ ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తలేదు, ఎలక్షన్ కోడ్లకు మేము రాము, మాకు సంబంధం లేదు, మాదంతా స్టూడెంట్స్ ప్రొటెస్ట్. ఎలక్షన్ కోడ్ లో ఉన్నది, మీరు మాట్లాడుకుంటే దాన్ని ఏమనట్లేదు, మైక్ పని చేయమని చెప్తున్నాము. అది తప్ప నేను ఏమనలేదు, ఇంకా మిమ్మల్ని ఇంకా మీద ఏం చెప్పలేదు.
ఆఫీసర్ వస్తారు వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రజెంట్ అయితే ఫస్ట్ మైక్ బంద్ చేయండి. చూడండి, చూసిన సార్ మాకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం మాట్లాడుకోండి. మేము వద్దాం సార్. మీ ప్రాబ్లం గురించి మేము ఉండొచ్చు ఎంతసేపు ఉన్నాము మీకోసం లేమా? మీరు ఉన్నారు, నేను కాదంటలేను కదా. ఎప్పటికెళ్ళి ఎవరు అంటున్నా. హలో ఏమో అంటారు కదా, చెప్పండి. ఇప్పుడు ఏమో తెలియదు ఓరేసులు. మీకు అర్థమవుతుంది సినిమా వీడియోలు రిలీజ్ కాలేవు, ఏం బిక్తారు ఏంది అని అనుకుంటారేమో మీరు. హలో మరి మీ వాళ్ళు వచ్చి లోపల ఉండని బెదిరించుడేంది? ఇగో ఇప్పుడు ఈయననే కదా మైక్ బంద్ చేసి మీరు గాల పొలాల మీకు వచ్చి లోపలికి వండి అనుడేంది? మైక్ బంద్ చేయమంటున్నా. మా మాట ఏంటంటే మీకు కోఆపరేట్ చేస్తాం కదా. ఇగో చూడండి, మేము మీకు మొన్న ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇచ్చినాం మేము. నువ్వు మైక్ బంద్ చేసుకోలేదు, కూర్చోట్టుకో. కొన్ని చిన్న మైక్ పెట్టుకుంటాం మేము, ఇంత పెద్ద లేదు. మాకు మా పిల్లలతో మాట్లాడుకొని మాకు మైక్ లేకపోతే మాట్లాడే స్విచ్ ఇక్కడ వచ్చే మన ఎలక్షన్ నాకు ఓటేయమండి అని చెప్పి నేను క్యాంపెయిన్ చేస్తున్నాను. ఓటు గురించి కాకుండా మైక్ స్పీకర్స్ పెడతాను చెప్తుంది సార్. ఇగో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. బంద్ చేసారు కదా, ఇక మీరు మాట్లాడుకోండి. మీరు మాత్రం పిల్లల జోలికి వస్తే మంచిగా ఉండదు. అక్కడ బౌన్సర్లను పెట్టి బెదిరించుడు, భయపెట్టుడు, ఇదే నా పద్ధతి. ఈరోజు మీ అందరికీ తెలుసు ఏమైతుందో, ఏం నడుస్తుందో. ఒకటైతే నేను మీ అందరికీ క్లియర్గా ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఫస్ట్ డిమాండ్ బుక్కులు ఎవడు కొనడు. స్టూడెంట్స్కి నేను ఈ మాట ఇస్తున్నా. ఒకవేళ సంతోష్ పాత్ర గిట్ట బుక్కులు అమ్మనీకే చూస్తే వాడిని నేను లోపలేపిస్తాను. ఎందుకంటే వాడు బెదిరించిన దానికి ఒక సర్క్యులర్ సాక్ష్యం ఉంది. ఆ సర్క్యులర్ మీద కేసులు పెడతా, అది పెడతా, ఇది పెడతా, మార్కులు కట్ చేస్తా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మార్కులు కట్ చేస్తా అని బెదిరించడం చట్టరీత్యా నేరం. ఈ కాలేజ్ నడుపుతున్న ఆయన కూడా పెద్ద లాయర్ అంట, చైర్మన్. ఇట్లాంటి అవలగాళ్ళను పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలియదా? మల్లారెడ్డి కాలేజీలకి చెల్లగొట్టినోని తెచ్చుకొని మీ కాలేజీలో పెట్టుకున్నారు. ఈరోజు 5,000 రూపాయల బుక్కులు మేము ఎందుకు కట్టాలి? ఒకటి. రెండోది, పిల్లల దగ్గర నుండి చిల్లరగా ఫైన్లు గీన్లు ఎందుకు వసూలు చేస్తున్నారు భయ్? మీరు సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఒక ఆడపిల్ల లేడీస్ టాయిలెట్ బయటకు వస్తే ఆ పిల్ల ఫోన్ గుంజుకొని నీకు సిగ్గుందారా నెహ్రూ? నేను నిన్నే అడుగుతున్నా. అరే నాగమల్లి, ఒకటి గుర్తుపెట్టుకో. మీరు మొన్న మీ పాత్రగాడు మీడియా వాళ్ళకు 5-10 ఇచ్చేసి కొనేసేసి న్యూస్ బయటికి రాదని అనుకుంటుండేమో. మీకు తెలియదు, వీకెండ్లో సినిమా చాలా గట్టిగా చూపిస్తాం మేము. ఆ సినిమా చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఎంత పెద్ద తప్పు చేసినాం రా అని. అరే అచ్యుతరావు, మొన్న నువ్వు నీళ్ళు కూడా అంతా రికార్డ్ అయింది. గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి. ఏం అవల వాళ్ళు ఉన్నారా మీరు? కాలేజ్ వాళ్ళు. మీ అందరికీ తెలుసా, నేను మీ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఏ ప్రొఫెసర్ అని ఒకవేళ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ ఇట్లా ఓపెన్ చేయగానే పెద్దగా వస్తాయి. అరే ఈయన ఇన్ని పేపర్లు రాసిండు, ఇన్ని ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి, ఈయన ఇగో ఇది కనుక్కున్నాడు, ఇది డిస్కవర్ చేసిండు అని ఉంటాయి. కానీ ఏముండే తెలుసా? మీ డైరెక్టర్ ప్రొఫైల్ చూస్తే జిహెచ్ఎంసీలో 500 కోట్లు, హెచ్ఎండిఏలో 100 కోట్లు, మొత్తం అని ప్రొఫైల్ తీస్తే మొత్తం పైసలే ఉన్నాయి తప్ప ఆడ ఏం లేవు. చదువు లేదు, సంధ్య లేదు. అంతా చాట్ జీపీటీలో కొట్టారు చూడు, గట్లనే ఉన్నది అంతా. పైసలు 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 పైసలు. అరే ఇగో ప్రొఫైల్ ఇది కూడా యాడ్ చేసుకోరా. మల్లారెడ్డి కాలేజీలో పొరగాళ్ళకు, అదే సెయింట్ మార్టిన్స్ కాలేజీలో పొరగాళ్ళకు బుక్కులకు 5,000-6,000 వసూలు చేసిన. ఇది ఒకటి యాడ్ చేయి. వసూలు చేసి కాలేజ్ వానికి ఇన్ని పైసలు తయారు చేసి ఇచ్చిన. ఇంకోటి ఏంది, యూనిఫామ్లు బ్లేజర్లు అమ్మిపించిన, దానికి ఇంత వసూలు అయినాయి. ఇవి కూడా రాసుకోరా రే సిగ్గులేనోడా ప్రొఫైల్. అదేమన్నా ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ప్రొఫైల్ ఆరా? పేపర్ పబ్లికేషన్లు ఏం లేవు. చాట్ జీపీటీలో టిక్కులు ఇంటులు కొట్టిస్తుంది చూడు, అందులో కొట్టినట్టున్నావు నాకు ఇట్లా తయారు చేసి అని. అదే తెచ్చి ఇక్కడ పెట్టినావు. సిగ్గుశరం ఉండాలి. ఎవరైనా టీచర్ది ప్రొఫెసర్ది కనుక ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఏం చదువుకున్నారు, ఏం చదువు చెప్తున్నారు, ఎన్ని ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని పేపర్ పబ్లికేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడాలి, వీటన్నిటి గురించి రాయాలి. కానీ మీరు ఏం బతుకులరా? జిహెచ్ఎంసీ 500 కోట్లు, హెచ్ఎండిఏ 300 కోట్లు, ఏమేమో రాసిన వాళ్ళ పైసలు. నీ ప్రొఫైల్ చూస్తేనే పైసలు కనిపిస్తున్నాయి. నువ్వు పిల్లల దగ్గర నుండి పైసలు అడగలేవంటే ఎవరు నమ్ముతాడు రా నిన్ను? చీ. మొన్న మనం అందరం పద్ధతిగా ప్రొటెస్ట్ చేస్తామా లేదా? గట్టిగా పని చేస్తామా లేదా? మరి ఆ రోజు లోపలికి పిలిచారు మనల్ని, పోయినామా లేదా మర్యాదగా? ఆయన ఎస్ఐ, ఒక పెద్ద ఆఫీసరే ఉన్నోళ్ళందరిలో ఆయన ఆ రోజు పెద్ద ఆఫీసర్ ఉండే.
మనం బయట నిలబడ్డాం. ఆయనను ఎంత గలీజ్గా ట్రీట్ చేసిరో చూసిర్రా లేదా మీరు? మనకు రక్షణ ఇచ్చే పోలీసు వాళ్ళకే మర్యాద లేదంటే ఇక మనకాడేం మర్యాద ఇస్తాడు ఆ బొచ్చుగాడు? అవునా కాదా? ఇప్పుడు అచ్యుతరావు ఉన్నాడు. అచ్యుతరావు అయితే అమ్మాయి ఇట్లా చూస్తున్నాడు. నాకైతే ప్యాంటు తడిచిపోయింది, అయ్యో. ఇప్పుడు తడుపుకుంటాం. మళ్ళీ అన్నాడా లేదా మిమ్మల్ని ఒక అయ్యకు అమ్మకు పుట్టిన వాళ్ళ కాదని మళ్ళీ అన్నాడా లేదా? ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. మరి నువ్వు పుట్టినోని అయితే బయటికి రారే. మొన్న పొలాల మీద నీలిగినావు కదా, దా తప్ప కాదా? ఇప్పుడు మీరు బుక్స్ ఇవన్నీ ఈరోజు బుక్కులు కొనమంటుండు. మీకు ప్లేస్మెంట్ రెడీగా ఉంది తెలుసా? ఏడుంది ప్లేస్మెంట్ రెడీగా? కరెక్ట్ చెప్పినావు. 2 కంపెనీలు మంచి ఆఫర్ ఇస్తున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలకు ప్లేస్మెంట్లు. ఒక కంపెనీ పేరు స్విగ్గీ అయితే ఇంకో కంపెనీ పేరు జొమాటో. అందులో ఇంకోటి ఊబర్ అని యాడ్ అయింది, ఇంకోటి ఓలా అని యాడ్ అయింది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఇట్లనే వస్తున్నాయి. స్విగ్గీలు జొమాటోలు నడిపించుకోగానే అది ప్లేస్మెంట్ అయిపోతుంది. ఇదేనా చెప్పండి? మొన్న మీ డీన్ అయితే చూసారు కదా, అద్దాలకేంచి బయటకేంచి లోపల పోయేమని తమాషా చేసుడు మనకి ఎంతసేపు అని చెప్పండి, అవునా కదా? మరి ఏమైంది ఈరోజు? చూస్తారు కదా, ఇది పరిస్థితి. ఇంతమంది స్టూడెంట్స్, బస్సులు, కథలు. ఏం సార్ మొత్తం బెటాలియన్ని తీసుకొని వచ్చిర్రు. ప్రాబ్లం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్కూళ్ళల్లో కాలేజీలలోనే బుక్కులు అమ్మొద్దు. మీరు ఇంత పెద్ద చేసుకొని వచ్చిర్రు. ఎవరి మీద సార్? ఎవరు ఇచ్చారు కంప్లైంట్? ఎవరు ఇచ్చారు మీకు కంప్లైంట్? కరెక్టే సార్, మాకు కూడా పని లేక వచ్చి నిలవడం కదా. ఇక్కడికి వచ్చినాము అని అంటే మాకు ఒక అర్థం ఉంటుంది కదా. 5,000 రూపాయలు పిల్లల దగ్గర నుండి వసూలు చేసుకున్నాడు. ఒక అమ్మాయి లేడీస్ టాయిలెట్ బయటికి రాగానే నెహ్రూ అనే ఒక ఫ్యాకల్టీ వాని మీద అలిగేషన్స్ వేరే కూడా ఉన్నాయి. ఫోన్ గుంజుకొని ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు, హరాస్ చేస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్ని హరాస్ చేస్తున్నాడు. ఈరోజు ఆ పిల్లలకు ధైర్యం ఇవ్వడానికనే మేము వచ్చినాం. కరెక్టే సార్, మేము ఇక్కడ ఏం ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తలేము, ఏం చేస్తలేము. మాకు ఒకటే ఒక కోడ్ నడుస్తున్నది. సో ఎలాంటి ధర్నాలు కానీ రాస్తారు సార్. ఇగోండి, ప్రజాస్వామ్యంలో మాకు ఉన్నది ఒకటే హక్కు. మీ వాయిస్ వినిపించారు, అయిపోయింది. ఎక్కువసేపు మనం ఇక్కడ డిస్టర్బెన్స్ చేయడం లేదు సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు, మేము ఇక్కడనే కూర్చుంటాం సార్. మీరు ఆ రకంగా మమ్మల్ని తీసుకోవడానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఇక్కడ డెమోక్రటిక్ వేళ మొన్న మీ ఎస్ఐ గారు కూడా వచ్చిండే, ఆయన కూడా ఇజ్జత్ ఇవ్వలేడాడు. అచ్యుతరావు అనేటోడు ఒక అవలగాడు లోపల కూర్చున్నాడు, ఆయన కూడా ఇజ్జత్ ఇవ్వలేడు. మేము పోలీసులకు ఇంత మర్యాద ఇచ్చి ఇంత రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటాం. ఇగో ఇప్పుడు వాళ్ళని కూడా అడగండి, ఆ రోజు వచ్చిన వాళ్ళను ఎక్కడ కూడా చిన్న కూడా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఎవరిని కూడా కొట్టలేదు. జస్ట్ మా వాయిస్ని మాత్రమే బయటకు వినిపించినాం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళని కొనేసినాం, అయిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ ఇష్యూ అనేది రిజాల్వ్ కాలేదు. ఎవడన్నా పేపర్ మీద మీ మీద కేసులు పెడతాను మీరు మాట్లాడతాయని రాసిస్తారా? పిల్లల్ని బెదిరిస్తారా? మీరు కాలేజీలలో ఒకవేళ ఇట్లాంటి ప్రొటెస్ట్ చేస్తే మార్కులు కట్ చేస్తా అని బెదిరిస్తారా? మీరే చెప్పండి. క్రైమ్ సార్, తప్పు కాదు. అట్లా పాస్ చేసిన వాడి మీద మీరు కేసులు పెట్టాలి. కంప్లైంట్ మొన్న ఇచ్చినాము, మొన్న ఎస్ఐ గారికి కూడా ఇచ్చినాము, ఆయన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చిండు. ఈ కాలేజ్ వాడేమో రోజు రోజుకి తమాషాలు పెంచుతున్నాడు. లేదు సార్, టైం ఏం లేదు. మేము చేసే ప్రొటెస్ట్ మేము చేస్తాము. మాకు ఇదంతా ఇట్లా కాదు. సంతోష్ పాత్ర, సంతోష్ పాత్ర, సంతోష్ పాత్ర తయారైపోయినాయి. ఈడ సంతోష్ కుమార్ పాత్ర అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడు మల్లారెడ్డి సెయింట్ మార్టిన్స్ కాలేజ్ నుండి ఎల్లగొడితే ఈడికి వచ్చిండు. అది వాని బతుకు. వాడేం చేసిండు అని అంటే ఈడికొచ్చి ఇప్పుడు మనం స్కూళ్ళల్లో కాలేజీలల్లో పిల్లల్ని మీరు చూసిర్రు, బుక్కులు కొనుడు చేసుడు ఇవన్నీ తప్పు అని మనం అన్నాం. ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా లైబ్రరీలకు బుక్కులు బారో చేసుకుంటాడు. కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏంది, 5,000 రూపాయలు కట్టాలి. ఒకవేళ 5,000 రూపాయలు కట్టి బుక్కులు గిట్ట తీసుకోకపోతే ఒకటే ఒక పని చేస్తారు, ఏం తెలుసా? అటెండెన్స్ కట్ చేస్తారు. అటెండెన్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఆ అటెండెన్స్ ఇవ్వనీకే 25,000 రూపాయల వరకు పైసలు వసూలు చేస్తారు.
అటెండెన్స్కి కండోనేషన్లని అవని ఇవని. ఇంకో దరిద్రం ఏంటంటే పేపర్లో ఇంటర్నల్ మార్కులు అన్నీ కట్ చేసి తక్కువ చేసి పిల్లల్ని బెదిరించి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోనికే ప్రయత్నిస్తున్నారు. సో మొన్న మొత్తం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసినాం. మా డిమాండ్స్ ఏంది అని చెప్తే చెవులకు వినబడనోళ్ళ లెక్క బిహేవ్ చేసిర్రు. వీళ్ళకు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి ఎస్ఐఆర్ గారు అన్నారు, ఆయనకి ఇచ్చినాము. అదేవిధంగా కాలేజీకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంత జరిగినాక కూడా పిల్లలు కనీసం అరే ప్రొటెస్ట్ చేసిర్రు ప్రజాస్వామ్యబద్ధంగా అని చెప్పేసి ఉంటుంది కదా, కథం ఇవే పోలీసుల్ని పిలిపించి బెదిరించుడు. ఇది కరెక్టా సార్? మీరు చేసే తప్పు వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ఉన్నారు, మీకే అధికారం లేదు. మేము చేస్తున్నది కరెక్ట్. నేను మాట్లాడుతున్నాను. యూ డోంట్ మీరు కూడా చేయకండి. ఏం మాట్లాడుతున్నారు? అరే అరే ఏం మాట్లాడుతున్నారు? కూర్చోండి సార్, కూర్చోండి. అరే ఒక్క నిమిషం అయిపోయింది కదా. అరే మెల్ల 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 ఏం లేదు. ఎలక్షన్ కి ఫోర్స్ వచ్చింది, మీరు అనవసరంగా ఇది తప్పదు కదా, ఏదో చేయాలి. మీ పిల్లలు కూడా చదువుకొని ఉంటారు. మీ టైం కాదు ఇది కరెక్ట్. ఎలక్షన్ కూడా నడుస్తుంది ఈ టైంలో. తీసుకో.